సంవత్సరాలు వంగా గీత ఎంపీగా ఉంటే పార్లమెంట్లోకి వెళ్ళింది. పార్లమెంట్కి నిధులు తీసుకొచ్చి సమస్య పరిష్కరిస్తుందని చెప్పి చాలా మంది ప్రజలు అనుకున్నారట. ఆ సంవత్సరం అనేది కొలిక్కి రాకుండా ఈ అప్పుడప్పుడు వస్తుంటాను. ఇక్కడ ఉప్పాడులోను నేను శారీకి సంబంధించిన బంధువులు ఉన్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని క్యాంపెయిన్ అప్పటికి 5 సంవత్సరాలు అదే కదా, 10 సంవత్సరాలు అదే సమస్య. ఇప్పుడు ఇదే సమస్య ఏర్పడుతుంది. 5 సంవత్సరాలు వంగా గీత ఎంపీగా ఉంటే పార్లమెంట్లోకి వెళ్ళింది. పార్లమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చి సమస్య పరిష్కరిస్తుందని చెప్పి చాలా మంది ప్రజలు అనుకున్నారట. ఆ సమస్య అనేది కొలిక్కి రాకుండా ఇలాగే ఉండిపోయింది. అంటే పార్లమెంట్ ఒక ఎంపీగా నెగ్గిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఒక రైల్వే శాఖ మినిస్టర్ వచ్చి ఉంటారు. పార్లమెంట్ లో పక్కన కూర్చుంటారు. వెళ్ళి ఒక మహిళగా వెళ్ళి నాకు సమస్య ఉంది, నా మహిళలు కూడా చాలా మంది ప్రెగ్నెన్సీ లేడీలు డెలివరీ కోసం వస్తున్నారు. రైల్వే గేట్ 20 నిమిషాలు 30 నిమిషాలు పడిపోతుంది, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. అలాగే వివిధ సమస్యల మీద లేకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని చెప్పి ఒక కారు వచ్చి రాకపోతే 20-30 నిమిషాలకు రాకపోతే అట్లా ఫ్లైట్ మిస్ అయిపోతుంది. ఉద్యోగాలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని చెప్పి చాలా మంది ఇక్కడ ఉన్న ప్రజలు ఓపోతున్నారు. ఆ సమస్య కోసం నేను ఇక్కడికి వచ్చి నిలబడి ఉన్నాను. ఎందుకంటే నేను వచ్చేటప్పటికి జస్ట్ 5 సంవత్సరాల గేట్ అడిగింది, మళ్ళీ ఇప్పుడు గేట్ అడిగింది. అంటే ప్రతి 20 నిమిషాలు ఇప్పుడు గేట్ తెరుస్తుందా, మళ్ళీ 10 నిమిషాలు గేట్ ఉంది. అంటే ఒక ఎంపీగా ఏమి చేయలేదని చెప్పి ఇక్కడ ప్రజలైతే స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ సమస్యల పరిష్కారం జరగాలంటే 100% చూసినట్టు ప్రజలు ఎంత అద్భుతంగా పరిగెడుతున్నారు. అంటే గేట్ ఎప్పుడు మళ్ళీ పడిపోతా, మళ్ళీ టైం అంతా చెప్పేసి ఈ విధంగా ఉన్నారు. కాబట్టి ప్రజల సమస్యల గురించి పట్టించుకోలేని ఈ ఎంపీగా పోటీ చేసి ఒకవేళ మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఇక్కడ ప్రజలు నెగ్గించేస్తారని ఫీలింగ్ ఉంటే, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఎంపీగా ఫెయిల్ అయింది, ఎంపీగా నిధి రూపాయి తీసుకురాలేదు, ఇటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా మా సమస్యను పరిష్కరించే ఆలోచన కాబట్టి సమస్యను తీర్చినప్పుడు మేము ఎలా ఓడేస్తాం, మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం, మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం, మాకు అన్ని విధాలుగా ఇప్పుడు ఆటో వాడు చూస్తాం. ఒక కిరాయి వస్తుంది, రోడ్డు దగ్గర వెళ్ళి దింపు రావాలనుకుంటాడు ఎక్కడో ఉప్పాడు నుంచి. ఇవాళ ఉప్పాడు వెళ్ళాలని పొట్టిచీరల కోసం ప్రసిద్ధి ఉంది. జనాలు అక్కడ దిగిన తర్వాత చాలా మంది టూరిస్టులు వివిధ టెంపుల్ ఉన్నాయి, శరీరానికి వస్తున్నారు, చాలా ఇబ్బంది పడతారు. ఎన్ని చెప్పుకుంటూ పోతే ఒక్క సమస్య కాదు, అన్ని నిత్య సమస్య ఉంది. ఈ రైల్వే గేట్ వల్ల అన్ని క్షణం పడిపోతుంది. చూసి ఉంటారు కదా, మ్యాక్సిమం దరిదాపు 60-70 ట్రైన్లు వెళ్తాయంట రోజు. ఈ ట్రైన్లు వెళ్ళడం వల్ల ఈ గేట్ పడుతుంది. దీనికి ఒక బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేస్తే ఇటువంటి కొన్ని విలేజ్లు ఉన్నాయి, ఆ విలేజ్ సమస్య తీరుతాయి. కానీ ఈ సమస్య కోసం ఒక నాయకురాలుగా ఒక పార్లమెంట్ లో ఉన్న ఎంపీగా ఉండి కూడా ఈ సమస్యను తీర్చే పరిస్థితి చేయలేదు. నిధులు వచ్చినాయి అన్నారు, ఎక్కడ తలుచుకుంటే ఏం చెప్పడుతుంది, తలుచుకుంటే ఇప్పుడు రూపాయలు నిధులకి కేటాయించి అట్లీస్ట్ అండర్ పాస్ బ్రిడ్జి కింద ప్లాన్ చేసిన ఆ షాపులో నష్టపోకుండా దీన్ని అండర్ పాస్ బ్రిడ్జి కింద మనం చూసి ఉంటాం. మనం హైదరాబాద్ లో చూస్తుంటాం, చాలా చెన్నైలో చూస్తుంటాం, అండర్ పాస్ బ్రిడ్జిలు పెడతారు. అటువంటి బ్రిడ్జి ఏర్పాటు చేసినా కానీ ఈజీగా ఇక్కడ సమస్య అనేది తీరిపోతుంది కదా. షాపులకి నష్టపోతున్నారు, దానివల్ల ఆగిపోతున్నారు. ఒక షాప్ చూపిస్తున్నారు తప్ప ఎట్టి పట్ల కూడా పాయింట్ ఆఫ్ అని వ్యూలో కొడితే డైరెక్ట్ మనకు అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పడుతుంది. చాలా మంది వెహికల్ సమస్య. ఎందుకంటే ఇటువంటి సమస్యను తీర్చే రకరకాల ప్రయోగాలు ఉన్నాయి. కానీ ఒక ఎంపీగా ఆలోచనలు కూడా ఎప్పుడు కూడా తన సంపాదించుకో తన బాగుపడాలని ఉద్దేశం తప్ప సామాన్యుడు ఇబ్బంది పడుతున్నారు, సామాన్యుడు కష్టాలు పడుతున్నారు ఆలోచన ఈ యొక్క వంగా గీత. ఈవేళ ప్రజలు కూడా ఆమెను పూర్తిగా ఓడింటామండి, మా సమస్యలు ఏమీ తీర్చలేదు, ఎక్కడ సమస్యలు అక్కడ ఉండిపోయినాయండి. ఈవేళ మెయిన్ సమస్య ఈ రైల్వే గేట్ సమస్య అంటే చాలా ఇబ్బంది పడిపోతున్నాం, చాలా ఇబ్బందిలో ఉన్నాం మేము, మా సమస్యను తీర్చే వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఆవిడ ప్రజలందరూ ఒప్పుతున్నారు. కాబట్టి జనసేన నుంచి భరోసా చేస్తున్నాం. జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటికి సమస్యను తీర్చే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని చెప్పి నేను ఆ యొక్క నాయకుడిగా, జనసేన నాయకుడిగా నేను తెలియజేస్తున్నాను.
అంటే వంగగీత గారు ప్రధానంగా చెప్పేది ఏంటంటే 5 సంవత్సరాలు ఆవిడ ఎంపీగా ఉండి అభివృద్ధి చేయలేదు. పిఠాపురం కూడా ఎక్కడిది అక్కడే ఉందని చెప్తున్నారు. ఆవిడ ఒక ఛాన్స్ ఇస్తే చేస్తాను అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు లోకల్ నాన్ లోకల్ అయినా అని చెప్తున్నారు. ఆవిడ లోకల్ అంటారు. ఆవిడ లోకల్ ఎలాగైందంటే ఆవిడకి కాకినాడ, ఇక్కడ పిఠాపురం. ఇది కాకినాడ పిఠాపురం ఏమొచ్చి లోకల్ అవుతుందా? లోకల్ అవ్వదు కదా. ఇప్పుడు మా అత్తయ్య గారు ఉందండి కాకినాడ. నేను మా అత్తయ్య గారు నా లోకల్ అవ్వను కదా, మా అత్తయ్య గారి ఇంటికి రావచ్చు కదా. నేను పవన్ కళ్యాణ్ గారు దేశమంతా, రాష్ట్రంలో దేశమంతా చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఆయన ఆ దేశంలో ఎక్కడా పోటీ చేయొచ్చు. లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ అనేది కాదు. మా సమస్యను తీర్చేవాడు కావాలి, పరిష్కారం చేసేవాడు కావాలి. 5 సంవత్సరాల పాటు ఇక్కడ ఎంపీగా కొనసాగు, ఈ సమస్య తీర్చలేకపోయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఇక్కడ అంటారు. పిఠాపురంలో ఈవేళ ఉప్పాడ సముద్రంలోని ఎంత దారుణంగా మత్స్యకారులు నష్టపోతున్నారని, దానికి ఇప్పుడు ఎక్కడన్నా వైజాగ్ లో రాళ్ళతో రివర్ట్మెంట్ కట్టించిందా? ఆ సమస్యను పరిష్కరించిందా? కట్టలేదు. కానీ ఇప్పటికీ ఆ సమస్య అలా అంటారుతుంది. 5 సంవత్సరాల పాటు ఒక్క అభివృద్ధి ఏం చేశారని మీరు నిర్ణయం చెప్పండి. ఒక సమస్యను చూపించండి, నేను పరిష్కరించానని చెప్పి ఈవేళ ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పండి. ఒక సమస్యను పరిష్కరించాను, పిఠాపురానికి తీసుకొచ్చాను, ఈ నిధులు తీసుకొచ్చాను, ఈ రోడ్డు ఏర్పాటు చేశాను, లేకపోతే ఈ యొక్క హౌసింగ్స్ ఎంపీ ల్యాండ్స్ లో ఉన్న హౌసింగ్స్ నేను కట్టించాను, ఇంతమంది హౌసులు చాలా మంది ప్రజలు ఉన్నారని చెప్పి అలాగే చెప్పుకుంటే ఇవాళ ఇంటర్నేషనల్ గా ప్రసిద్ధి పొట్టి శారీ. ఆ శారీస్ ని ఢిల్లీలో ఒక రోజునన్న ఎగ్జిబిషన్ తన ఎంపీ ల్యాండ్స్ నుంచి ఎంపీ తన సొంత డబ్బులతోనే వాళ్ళు తీసుకెళ్లి మగ్గం అంటే ఎలా ఉంటది, ఇది మా చేనేత కార్మికులు ఇంత కష్టపడుతున్నారని వాళ్ళ కోసం ఆలోచించిందా? ఎఫ్సి గుడమ్స్ కావాలి, ఒక్క గుడం కట్టించిందా? ఎంతమంది రైతులు ఇక్కడ పోపోతున్నారు. ఒక రైతుకి ధాన్యం పండించిన తర్వాత రేట్ వచ్చిన తర్వాత అమ్ముకుందామని చెప్తే ఉపయోగం ఉందా? ఒక గోడౌన్స్ కట్టించిందా? ఎక్కడ ఏం కట్టించింది? అలాగే పత్తి రైతులు ఎంత సమస్య ఉందో, పత్తి రైతుల సమస్య అలాగే చెప్పుకుంటే పోతే ప్రధాన సమస్య ఏంటంటే తాగునీటి సమస్య విపరీతంగా ఉంది ఈ ఏరియాలో. ప్రధాని సడక్ యోజనలో మంచినీటికి కులాచర్యకి నిధులు ఇస్తారు. మా నిధులు ఏమి పథకాలు కాదండి. పథకాలు అనేది వేళ ప్రజలకు ఇచ్చిన పథకాల్లో కూడా జీరో. ఎందుకంటే కరెంటు బిల్లు ఉంటే కరెంటు బిల్లు 100 రూపాయలు రాకుండా ఎవరికి చెప్పండి. 150 రూపాయలు రాకుండా కరెంట్ బిల్ ఉంది. ఆ ఇంట్లో ఒక 4 పిల్లలు ఉన్నారు, ఒక పిల్లకి విద్యా దీవెన. ఎంతవరకు కరెక్ట్ అండి అది కరెక్టా? ఇవాళ మన రోడ్డు మీద చూస్తుంటాం, చెత్త మంది ఎక్కడ పడితే ఆడేస్తుంటారు. అలాగే ఇంట్లో చెత్త ఎక్కడ వేసుకోవాలి? ఇంట్లో డంపింగ్ యార్డ్లు ఏమైనా ఉన్నాయా? ఏదైనా తీసుకున్నారు, ఆ చెత్త మీద కూడా పన్నేస్తున్నారే. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏ పథకం కరెక్ట్ గా వర్తిస్తుంది, ఏ పథకం ప్రజలకు అందుతుంది చెప్పండి. పెన్షన్ స్కీమ్ ఉంది, ఎంతమంది పెన్షన్ చెప్తున్నారు? వాళ్ళకి చెప్పిన వాళ్ళకి వాళ్ళ తొత్తులకే పెన్షన్ వస్తుంది తప్ప ఏ రోజైనా సరే ప్రజలకి పెన్షన్ పర్ఫెక్ట్ గా అందుతుందని చెప్పి ఒక్కరు చూపించమని. పారదర్శక పాలన ఉంది, అదంతా తుగ్లక్ పాలన అండి. పారదర్శక పాలన కదా, అక్కడ తుగ్లక్ పరిపాలన చేస్తున్నాడు. ఆ రోజున నిజాం పాలన ఎలా ఉండేదో సేమ్ పాలన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. అతను ఒక తల్లిని గౌరవించాడు, చెల్లిని గౌరవించాడు. ఈవేళ వ్యవస్థ చూస్తే ఈవేళ నడి రోడ్డు మీద 4 రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడుతున్నారు. కారణం ఈ రైల్వే సమస్య కోసం వచ్చింది కాబట్టి సమస్యను చూపించడానికి చూపిస్తున్నాం. ఈ సమస్యను తీర్చిన దమ్ము ధైర్యం 5 సంవత్సరాలు లేదా? జగన్మోహన్ రెడ్డి కానీ ఈవేళ వంగగీత కానీ ఈ సమస్యను తీర్చలేదా? అక్కడ చూశారు కదా, అక్కడ ఎంత హోల్ పడిపోయింది అక్కడ చూశారు కదా. అక్కడ కర్ర పెట్టాను నేను, మనకు వచ్చి ఈ ఊరు వచ్చి నేను కర్ర పెట్టాను. ఆ కర్ర పెట్టాను అంటే ఆ కర్ర ఇంత హోల్ పడిపోయింది అంటే ఆ హోల్ లో ఒక ఫ్యామిలీతో వెళ్తుంటే చాలా సార్లు పడిపోయారు. అంటే అట్లీస్ట్ అక్కడ అది ఆ సమస్యలు కూడా తీర్చలేదా? 5 సంవత్సరాల పాటు వంగగీత ఈ రోడ్లోకి వెళ్ళలేదా? ఈ రోడ్లోంచి ఎక్కడికి వెళ్ళలేదా? ఎట్లీస్ట్ తను ఒక మహిళ కదా, పొట్టిసారి కొనుక్కోవడానికి కానీ ఉపాధి వెళ్ళి ఉంటారు కదా, అప్పుడు ఆ సమస్య కనిపించలేదా? తన కారు గోతులో పడలేదంటారా? అంటే ఇంత సమస్యలు వెంటాడుతుంటే ఈవేళ సమస్యలు ఏమీ లేవు, అన్ని పరిష్కరించే సంక్షేమ పథకాలు. సంక్షేమ ఎవరికి ఇచ్చారు? మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. పేదరికం వెంటాడుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఒక ఉద్యోగ కల్పన లేదు, ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు ఏ సమస్యను తీర్చామని చెప్పి మళ్ళీ తగినమ్మని చెప్పి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చాం అడుగుతున్నాం. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ముందు మనం చేసిన పనులు బట్టి మళ్ళీ మంచి చెడు కోరుకుంటాం. అటువంటి పరిస్థితులు నువ్వేం చేసావంటే ఏమీ చేయలేని పరిస్థితి. జీరో అండి, జీరో. ఎంపీగా జీరో. ఇక్కడ ఏ అభివృద్ధి లేదు. పిఠాపురంలో ఎక్కడ చూస్తే చూసి ఉంటారు. చూసారా ఈ డంపింగ్? చూసారు కదా డస్టింగ్ ఎంత దారుణంగా ఉందో.
ఎక్కడ మర్చి అక్కడ డస్టింగ్ ఉంది చూసారు కదా. ఇక్కడ ఏమన్నా డ్రైన్ సమస్య ఉందంటే బోల్డ్ డ్రైన్ సమస్య మీరు చూసి ఉంటుంది. ఇది కింద డ్రైన్ వెళ్తుంది, కింద డ్రైన్ ఉంటుంది వాటర్. ఈ డ్రైన్ సమస్యను పరిష్కరించడం జరిగింది. ఎలా రండి మీకు ఇది డ్రైన్ వాటర్, ఇది డ్రైన్ సమస్య చూసారు కదా. ఈ డ్రైన్ చూసారా, ఈ డ్రైన్ పర్ఫెక్ట్ గా ఏదన్నా చిమ్ముంటే కట్టారా, ప్రజలు ఎంతో జబ్బులు పాలవుతారు. చూడండి ఎంత డస్ట్ ఉంది చూసారు కదా. ఇది సమస్యలు. ఈ సమస్యలో ఈ ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్న బొంగా గీత కనిపించలేదా? ఎంపీగా ఉండి ఏం చేసిందని అడగండి ఒకసారి. ఎంపీగా ఉండి నువ్వేం చేశావు నేను అడుగుతున్నాను. జనసేన కనుక సామాన్య వ్యక్తిగా చెప్పే కదా. ఇంత దారుణమైన పరిస్థితి ఈ ఊర్లో, ఇంత దారుణమైన పరిస్థితి. ఈ రోడ్డు ఈ డ్రైన్ సమస్య ఏంటి? దోమలు విపరీతంగా పెరిగిపోవాలి, మలేరియా, డెంగ్యూ అంటే వ్యాధులు రావు ప్రజలకి. సమస్య చెప్తున్నా ఒకవేళ సపోర్ట్ చెప్తాను. ఈ రోడ్ ఇలాంటి పట్టించుకున్నారా? ఇంత సమస్యలు ఎంత దీనిలో పాలు వెళ్ళింది దీని పరిస్థితి చూసారు. అది ఎంత హోలం చూసారు కదా. ఇటువంటిది ఈ నాయకులు కనిపించట్లేదా? ఇన్ని సంవత్సరాల సమస్యలు ఉన్నాయా చూసారు కదా. ఇదేంటిది? ఆ డ్రైన్, ఆ డ్రైన్ చూసారు కదా. ఇలాంటి సమస్యలు పెట్టుకుని నేను అన్ని చేసేసాను, నేను సంక్షేమ పథకాలు ఇచ్చేసాను. ఎవరికి ఇచ్చేసావు? జనాలు నట్టేరు కొట్టిదా. రోడ్డు ఏ మనిషి అయినా పడుతుంది, డ్రైన్ లోపల నిలబడిపోతుంది చూసారు కదా. కర్ర అక్కడ మొన్న ఒకసారి కర్ర ఒకటి పెట్టాము. ఈ కర్ర సమస్య చెప్పి ఇది కూడా దొరకలేదు మాకు. ఇట్లా రోజు ఏం పెట్టేది ఏమైపోతారు. దీనిలో పట్టారంటే బతుకుతారా? బండి మీద పట్టారంటే బతుకుతారా? ఈ సమస్యలు పెట్టుకుని నేను అన్ని తీర్చాను, నేను అన్ని పరిష్కరించాను, ఒక ఎమ్మెల్యేగా నేను ఇక్కడ పోటీ చేశాను, అర్హత కలిగిన వ్యక్తిని అని చెప్పి ఏ అర్హత ఉన్నది లోపల చూసి ఇక్కడ